ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6 నుండి 8 వచనాలు కలిసి చదువుకుంటాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6 నుండి 8 వచనాలు కలిసి చదువుకుంటాం. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరం, సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకుని ఉన్నది గనక మనం సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచెదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకున్నట్టుకు ప్రకాశములను నిర్మలమైన సన్నపనార బట్టలు ఆమెకి ఇవ్వడను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం అందరిని కలిసి చదువుకుంటాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం. నయస్సోను షల్మానును కనెను, షల్మాను రాహబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెషయిని కనెను. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, కృప కలిగిన దేవా, యేసు ప్రభువారి శ్రేష్టమైన నామమున ప్రభుదినాన మీ పాదులు చెంత చేరాగులకి ఇస్తున్న ఆధిక్యతను బట్టి వనములు చదువుకున్న ఈ లేఖన భాగాలు తిరిగి మీ చేతిలో పెట్టుకుంటుండగా మీరు విరిచి ఆశీర్వదించి మాకు వడ్డించండి. ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు మా కనులు తెరవమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. నేనైతే కేవలం నిష్ప్రయోజకమైన దాసుడను, బలహీనుడను, ఎన్నో హద్దుబాట్లు కలిగిన వాడను. మీరు నన్ను ప్రతిష్ఠిస్తే కానీ, నా నోట మీ మాటలు ఉంచితే కానీ నేనేం చెప్పాలని నా నిస్సహాయ స్థితిని తెలియచేసుకుంటూ మీ పైన ఆధారపడుతుంటుండగా కృప చూపించము, సహాయపడము, మేలుకే జ్ఞాపకం చేసుకును. మీ దయగల హస్తాల్లో నన్ను అప్పచెప్పుకుంటూ చేరి వచ్చిన బిడ్డలందరినీ మీ కృపాస్తాలకు అప్పచెప్తూ యేసు ప్రభువారి ప్రశస్తమైన నామవందనములతో ప్రార్థిస్తున్నాం తండ్రి. సర్వాధికారి అయిన మన దేవుడు, సర్వశక్తిమంతుడైనటువంటి ప్రభు, ఆయన ఏలుచున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన రాజ్య స్థాపన చేయబోచున్నాడు. ఆయన తరతరములు కూడా ఆయన ఏలబోతున్నాడు. ఆయన రాజ్యం శాశ్వతమైనటువంటి రాజ్యం. అట్టి రాజ్య వాసులుగా ప్రభు మనల్ని చేసినందుకు ప్రభుకు మనం ఎంతో వందనస్తులం. ప్రభు కేవలము ఆ రాజ్య వాసులుగా మనల్ని చేయడం మాత్రమే కాకుండా తన రాజ్య మహిమను మనతో పంచుకోవాలని ప్రభు కోరుతా ఉన్నాడు. ఎంతగా ప్రభు తన మహిమ మనకు ఇవ్వాలని కోరుతున్నాడు అనంటే, ఒక భార్య తన భర్తకున్న సమస్తానికి ఎట్లా హక్కుదారురాలు అవుతుందో ఆ రీతిగా ప్రభువుకున్నటువంటి సమస్తానికి మనం హక్కుదారులుగా కావడానికి తన భార్యగా ఆయన మనల్ని స్వీకరించి కోరుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనం ఎరగాల్సినటువంటి విషయం ఏంటి అనంటే, మహిమ ఉచితం కాదు, ప్రవేశం ఉచితం, రాజ్య నివాసులుగా చేపట్టడం ఉచితం. దాని కొరకు ఆయన క్రయం చెల్లించాడు. కొలస్సీ 1:13 ప్రకారంగా చీకటిలో నుండి అంధకార రాజ్యం నుండి మనల్ని విడుదల చేసి తన కుమారుని రాజ్య నివాసులుగా ఆయన మనల్ని చేశాడు. కానీ మహిమ ఉచితం కాదు, భార్యగా ఉండేటువంటి స్థితి ఉచితం కాదు. దీని కొరకైన సిద్ధపాటు అవసరం. ఆ విషయంలో మనం క్రయం చెల్లించాలి. ప్రకటన 13:8 మనం చదువుకున్నట్లుగా గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆ భార్య తను తాను సిద్ధపరచుకున్నది. కనుక ఈ సిద్ధపాటు విషయానికి వస్తే ఎలాగ మనం సిద్ధపడాలి అన్నదానికి మనం బైబిల్ గ్రంథంలో భార్యలుగా ఉండి భక్తి కలిగినటువంటి జీవితాన్ని ప్రదర్శించినటువంటి స్త్రీల యొక్క జీవితాల గురించి మనం ఆలోచిస్తూ వస్తున్నాం. ఈ దినం మన గమనంలోని తీసుకొని రాబడుతున్నటువంటి వ్యక్తి రాహాబు తన జీవితం యొక్క ఆరంభం చాలా దయనీయంగా, భక్తిహీనంగా ఉన్నప్పటికీ కూడా
ఆ తర్వాత ఎంత ఆశ్చర్యకరంగా తన జీవితం మార్పు చెందిందో మనం చూస్తే, మన వ్యక్తిగతమైన జీవితాలకి రాహాబు యొక్క జీవితాన్ని పోల్చుకోదగినటువంటిదిగా, చాలా చక్కగా పోల్చుకోదగిందిగా మనకు కనపడుతుంది. రాహాబు ఎంత ఔన్నత్యమైనటువంటి స్థితిలోనికి వెళ్ళింది అని అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల పట్టిక మనం చూస్తాం. విశ్వాస వీరుల్లో ఎంతోమంది భక్తులు ఉన్నప్పటికీ కేవలం కొద్దిమంది పేర్లు మాత్రమే ప్రస్తావించబడినట్లుగా మనం చూస్తాం. ఆ కొద్దిమంది పేర్లలో 2 స్త్రీల పేర్లు మాత్రమే ప్రస్తావించబడింది. వాళ్ళు ఒకటి శారా, తర్వాత రాహాబు. కనుక ఎంత ఔన్నత్యమైనటువంటి స్థితిని దేవుడు తనకిచ్చాడు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే, రాహాబును గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆమె యొక్క విశ్వాస జీవితం అనేది ప్రముఖమైనటువంటి పాత్ర తన జీవితంలో వహిస్తుందని చెప్పవచ్చు. రాహాబు యొక్క విశ్వాసం అనేది సవాల్తో కూడినటువంటిది, ఆదర్శప్రాయమైనటువంటి విశ్వాసం. కనుక అట్టి విశ్వాసాన్ని మన జీవితాల్లో కూడా మనం కలిగిన వారంగా ఉండాలి, ప్రదర్శించే వాళ్ళంగా ఉండాలనేది ప్రభు యొక్క ఉద్దేశమైంది. రాహాబు యొక్క విశ్వాసాన్ని గురించి ఆలోచిస్తున్నప్పుడు, రాహాబు యొక్క విశ్వాసంలో చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి సుగుణాలు మనకు కనపడతాయి. మొట్టమొదటిది, తన విశ్వాసం అనేది ఎటువంటిది అనంటే రక్షించేటువంటి విశ్వాసము అని చెప్పవచ్చు. సేవింగ్ ఫెయిత్, రక్షించేటువంటి విశ్వాసం. చూడండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుతాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసం కలదని చెప్పినడలా ఏమి ప్రయోజనం? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? కనుక విశ్వాసం ఏం చేయాలి? వాస్తవానికి విశ్వాసము రక్షించేటువంటి విశ్వాసంగా ఉండాలి. మన విశ్వాసము మన రక్షణకు కారణమైందిగా ఉండాలి. కనుక ఇక్కడ యాకోబు రాస్తూ ఉంటున్నాడు, అట్టి విశ్వాసం రక్షించగలదా అంటే, ఎట్టి విశ్వాసం అంటే క్రియలు లేని విశ్వాసాన్ని గురించి రాస్తూ వచ్చినాడు. కానీ రాహాబు విషయానికి వస్తే 25వ వచనం, అటువలనే రాహాబు అను వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గం వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడెను కదా. కనుక రాహాబు యొక్క విశ్వాసం అనేటువంటిది క్రియలతో కూడినటువంటి విశ్వాసం, క్రియలతో కూడిన విశ్వాసం. అందుచేత ఆ విశ్వాసం తనున్న దుస్థితి నుంచి, తనున్న దయనీయమైనటువంటి స్థితి నుండి, ఆ స్థితిని బట్టి కలిగేటువంటి ప్రమాదకరమైనటువంటి రిజల్ట్స్ నుంచి, ఫలితాన్ని నుండి ఆమెను రక్షించింది అని చెప్పవచ్చు. రాహాబు యొక్క జీవితాన్ని ఒక్కసారి మనం ఆలోచన చేసి చూస్తే, రాహాబు యొక్క జీవితం ఎంత దయనీయమైందో మనం అర్థం చేసుకోవచ్చు. మొట్టమొదటిగా తను కనాను స్త్రీ. రాహాబు తాను కనాను స్త్రీ. కనాను అనేటువంటిది దేవుని యొక్క శాపానికి, దేవుని తీర్పుకు గురైనటువంటి జనాంగముల్లో ఒకటి. చూడండి, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం మొదటి 3 వచనాలు కలిసి చదువుకుంటాం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం మొదటి 3 వచనాలు. నీవు స్వాధీనపరుచుకొనబో దేశంలోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనములనగా సంఖ్యకు బలమునకు నిన్ను మించిన హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిచీయులు, హివ్వీయులు, ఎబూసీలను 7 జనములను నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టిన తర్వాత నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతం చేయవలను, వారిని నిర్మూలం చేయవలను, వారితో నిబంధన చేసుకొనకూడదు, వారిని కరుణింపకూడదు, నీవు వారితో బియ్యమందకూడదు, వారి కుమార్తెను నీ కుమార్తెకి ఇవ్వకూడదు, నీ కుమార్తెకు పుచ్చుకొనకూడదు, నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు
నీ కుమారుని వారు మళ్ళించుదురు. అందును బట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపచేయి. ఈ వచనాలు బట్టి మనకు ఆలోచిస్తే దేవుని యొక్క తీర్పు చాలా కఠినంగా ఈ జనాంగాల మీదకి వస్తూ ఉంది. ఈ 7 జనాంగాల్లో కనానీయులు కూడా ఒకరు. సో అట్టి సంతతికి చెందినది, అంటే దైవోగ్రతకు పాత్రులైనటువంటి వంశం నుండి తాను వచ్చింది అని మనం చెప్పుకోవచ్చు. ఆమె జీవితానికి మన జీవితానికి ఏం వ్యత్యాసం లేదు. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 18వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 18వ వచనం. ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడను. వాళ్ళ మీదకి ఏ రీతిగా అయితే దేవుని తీర్పు వచ్చిందో, విశ్వాసం లేకుండా అన్ని జనాంగంగా ఉంటున్నటువంటి కనానీయుల మీదకి దేవుని తీర్పు ఎలాగొచ్చిందో, అలాగే రక్షకుడైన ప్రభునందు విశ్వాసం ఉంచని మనకు కూడా తీర్పు అనేది ఆల్రెడీ తీర్చబడింది. మనం కూడా తీర్పు క్రింద ఉన్నటువంటి వారు. మనకు తెలుసు. రెండవది, ఆమె ఎరికో నివాసి. ఎరికో అని చెప్పగానే మనకు జ్ఞాపకం వచ్చేటువంటి విషయం ఏంటి? శాపగ్రస్తమైనది అని. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 26-27 వచనాలు. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 26-27 వచనాలు. ఆ కాలంలో యెహోషువ జనుల చేత శపథం చేయించి వారికి ఇలాగ ఆజ్ఞాపించను. ఎవడేగ్రస్తమైనటువంటి స్థితిలో ఉన్నటువంటిది అనేది మనకు అర్థమవుతుంది. మన వ్యక్తిగతమైన జీవితాలు కూడా దానికి భిన్నంగా లేవు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో అబ్రహాం పొందిన ఆశీర్వచనం అనుజనులమైన మనకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి మనలను విమోచించను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడు ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. సో మనం అందరం కూడా, అంటే మనకు ప్రతిగా క్రీస్తు ప్రభువారు శాపగ్రాహిగా సిలువలో వ్రేలాడట ద్వారా ఏమని చెప్తున్నాడంటే, ఈ శాపం మీది, ఈ శాపగ్రస్తమైన స్థితి మీది అన్న విషయాన్ని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మూడవదిగా, ఆమె అన్యురాలు, అంటే దేవుని ఎరగనటువంటిది, అన్గాడ్లీ, విగ్రహ పూజ చేసేది, విగ్రహాలకు తన జీవితాన్ని అర్పించుకున్నటువంటిది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో అదే మనం చదువుతాం. ఎఫెసీ 2వ అధ్యాయం 12వ వచనం. మునుపు అన్ని జనులమై ఉండి నిర్దేవులుగా మనం ఉన్నాం అన్నటువంటి విషయాన్ని మనం అక్కడ చదువుతాం. తర్వాత 4వది, ఆమె యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 1-2 వచనాల్లో చెప్పబడింది, ఆమె వేశ్య అని. నైతికమైనటువంటి విలువల విషయాల్లో పూర్తిగా తన వ్యక్తిత్వాన్ని పాడు చేసుకున్నది, తన శరీరాన్ని పాపం కొరకే అమ్మివేసినటువంటిది. అటువంటి స్థితిలో తానుంటూ వచ్చింది. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం ప్రకారంగా మన పరిస్థితి కూడా అంతే. దుర్నీతికి సాధనాలుగా మన అవయవాల్ని మనం అప్పగించినటువంటి వారు. కనుక ఆత్మీయమైన పరిభాషలో చెప్పుకోవాలంటే ఆ రాహాబులాగా వేశ్య లాంటి వారమే. ఎందుకనంటే ఎవరికైతే ఈ శరీర అవయవాల్ని మనం అప్పగించాల్సి ఉందో ఆయనకు కాక దుర్నీతికి మన దేహంలో ఉన్న అవయవాల్ని అప్పగిస్తూ వచ్చినటువంటి వారు. తర్వాత 5వదిగా, రాహాబ్ అన్నటువంటి మాటకు వైలెంట్ అని, ప్రైడ్ అని, అరోగెన్స్ అనేటువంటి భావాలు ఈ రాహాబ్ అనేటువంటి పేరుకు ఇవ్వబడుతుంది. వైలెన్స్ అనంటే తీవ్రవాద మనస్తత్వం, తీవ్రవాద మనస్తత్వం. గర్వం, ప్రైడ్, అరగెన్స్, మూర్ఖ స్వభావం, ఇవి తన గుణలక్షణాలుగా ఉంటూ వచ్చినాయి. మన పరిస్థితి కూడా అంతే విధానంలో ఉంటూ వచ్చింది. చూడండి, ఇవన్నీ కూడా, అంటే ఈ తీవ్రవాద మనస్తత్వం కానీ, లేకపోతే గర్వం కానీ, లేకపోతే అహంకారం కానీ, ఇవన్నీ కూడాను పాపాన్ని బట్టి వచ్చేటువంటి ఫలితాలని చెప్పవచ్చు. ఆదికాండం 6వ అధ్యాయం 19వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయం 19వ వచనం. క్షమించండి, ఆదికాండం 6వ అధ్యాయం 11వ వచనం.
భూలోకం దేవుని సన్నిధిని చెడిపోయిండును, భూలోకము బలత్కారంతో, బలత్కారం అని అంటే అదే వైలెన్స్, భూలోకం బలత్కారంతో నింపబడి ఉండను. మనం చెడిపోయి పాపాన్ని బట్టి అపవిత్రపరచబడిన పరిస్థితుల్లో మన స్థితి కూడా ఆ రీతిగానే ఉండినది. కీర్తనలు 121:8. కీర్తనలు 121:8. క్షమించండి, 21వ కీర్తన, క్షమించండి 12వ కీర్తన అనుకుంటాను. 12వ కీర్తన 8వ. నరులలో నీచ వర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కుల తిరుగులాడుదురు. నీచ ప్రవర్తన అంటే పాపాన్ని బట్టి వచ్చేటువంటి ఫలితంలో మరొకటి ఏంటి అని అంటే గర్వం అనేది వస్తుంది. గర్విష్ఠులై నలుదిక్కుల తిరుగుదురు. అట్లాగనే సామెతలు 21, సామెతలు 21:4. సామెతలు 21:4. అహంకార దృష్టియు గర్వ హృదయమును భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు. సో భక్తిహీనతను బట్టి వచ్చేటువంటి మరొక గుణలక్షణం ఏంటంటే అహంకారం. ఈ మూడు కూడా రాహాబులో కనపడినవి. బలత్కార స్థితి, గర్వము, అహంకారము, ఇవన్నీ రాహాబులో కనపడినాయి. వాస్తవానికి పాపాన్ని బట్టి అవి మనలో కూడా ప్రస్ఫుటంగా కనపడుతూ వచ్చినాయి. దీన్ని బట్టి చూస్తే రాహాబ్ జీవితానికి మన గత జీవితానికి ఏమాత్రం వ్యత్యాసం లేదు. ఆమె ఎంత దయనీయమైన ఆత్మీయమైనటువంటి స్థితిలోనికి దిగజారి వెళ్ళిందో మనం కూడా అలాంటి స్థితిలోనికి దిగజారి వెళ్ళినాం. కానీ ప్రభుకు స్తోత్రం, రోమీయులకు రాసిన పత్రిక 5:20 చెప్పబడింది, పాపం ఎక్కడ విస్తరించెనో కృప అక్కడ అపరిమితంగా విస్తరించింది. సో విస్తారంగా చెడిపోయినటువంటి రాహాబుకు దేవుని యొక్క అపరిమితమైనటువంటి కృప అనేది అనుగ్రహించబడింది. ఆ కృపను బట్టి తను రక్షణలోనికి రాగలిగింది. దేవుని యొక్క ఎన్నిక, ఏర్పాటు మనం గమనించినప్పుడు నిజంగా ఈ విషయంలో మనం ఎంతో కృతజ్ఞులుగా ప్రభుకు మనం ఉండాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:29 మనం గమనిస్తాం కదా, ఏ శరీరియో దేవుని ఎదుట అతిశయించకూడనట్లుగా ఆయన ఎవరిని ఏర్పరచుకున్నాడు? నీచులైన వారిని. అక్కడ చాలా ఉన్నాయి కేటగిరీస్. అందులో ఒకటి ఏంటంటే నీచులైనటువంటి వారిని. ఇది నీచ స్థితి కాదా? రాహాబు యొక్క స్థితి నీచమైంది కాదా? కానీ అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి రాహాబును దేవుడు తన ఏర్పాటులోనికి తీసుకురావటం, తనకు రక్షణ ప్రసాదించడం, తన దుస్థితిని బట్టి కలిగేటువంటి భయంకరమైన ఫలితాల నుండి తను రక్షించడం, ఇది దేవుని దయాపూర్వకమైనటువంటి సంకల్పమైంది. అలాగనే మన ఎడలు కూడా తన విస్తారమైనటువంటి కృపను ఆయన కనపరుస్తూ వచ్చినాడు. కనుక ఇప్పుడు రాహాబులో ఈ మొదటి విశ్వాసం అనేటువంటిది తను రక్షించింది. ఏ విషయంలో తన విశ్వాసం తను రక్షించింది అనంటే, ఈ దేవుని గూర్చినటువంటి సంగతులు తాను విన్నది, ఆ దేవుడు ఎవరో అన్న సంగతిని గురించి తాను ఎరిగింది. ఆయన ఎవరని చెప్తుంది చూడండి, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. మీదట ఎట్టి మనుషులకైనను ధైర్యమే మాత్రమును చాలు. ఏమని ఒప్పుకుంటుంది? మీ దేవుడే దేవుడు, మీ దేవుడే దేవుడు. ఒక అన్యురాలై ఉండి విస్తారమైన విగ్రహాలకు, దేవుళ్లకు, దేవతలకు పూజించేటువంటి మనస్తత్వంలో ఉండి ఇప్పుడు తాను బయటపడి అంటుంది, ఇప్పుడు దాకా నేను సేవిస్తూ వచ్చినటువంటి దేవుళ్ళు కాదు, మీ దేవుడే దేవుడు. ఆ దేవుడు ఆకాశమందు ఉన్నాడు, భూమి మీద కూడా ఉన్నాడు. ఆకాశమందు భూమి మీద ఉన్న దేవుడు మీ దేవుడే అన్నటువంటి విషయాన్ని ఒప్పుకుంటుంది.
ఆ దేవుని గూర్చినటువంటి ఎరుకలోనికి వచ్చింది. దేవుని గూర్చినటువంటి ఎరుకలోనికి వచ్చింది. ఇక్కడ ఒక చక్కని మాట మనం చదువుతున్నాం, మేము వినినప్పుడు. ఎలా తెలిసింది దేవుని గురించి తనకు అంటే షీ హర్డ్, వినినప్పుడు. రోమా 10:17 మనందరికీ బాగా తెలుసు, వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగుతుంది. కనుక తన జీవితంలో సేవించబడే అంటే రక్షించబడేటువంటి ఈ విశ్వాసం తన జీవితంలోనికి రావడానికి కారణం ఏంటంటే ఆ దేవుని గూర్చిన సంగతులు విన్నది, ఆ దేవుని గూర్చినటువంటి అనుభవ జ్ఞానంలోనికి వచ్చింది, ఆయన ఒక్కడే దేవుడన్న గ్రహింపులోనికి వచ్చింది. అంత మాత్రమే సరిపోలేదు. ఇప్పుడు తను ఏం చేస్తుంది అంటే తన విశ్వాసం క్రియతో కూడిందిగా ఉండునట్లుగా వేగుల వారిని తన ఇంట చేర్చుకుంది. కనుక విశ్వాసము, విశ్వాస సంబంధమైన క్రియ, ఈ రెండు కూడా తను రక్షణలోనికి తీసుకొచ్చినాయి. అదే మనం యాకోబు 2:14 చదివినాం, అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? విశ్వాసం లేనిదైతే ఆమె రక్షించబడి ఉండేది కాదు, కానీ తన విశ్వాసం క్రియలతో కూడిందై ప్రభు మాటకు తాను చూపిన విధేయత ద్వారా తాను రక్షణలోనికి వచ్చింది. ఈ ఉదయకాలం నీ పరిస్థితి ఎంత దయనీయంగా అయినా ఉండవచ్చు, ఆత్మీయంగా ఎంత పతన స్థితిలోనికి వచ్చిన వ్యక్తివైనా నువ్వు ఉండవచ్చు. నీకు కూడా ప్రభు పెట్టినటువంటి మార్గం ఇదే, కేవలం విశ్వాసం ద్వారా. ఈ ఉదయకాలం కూడా మనం విన్నాం కదా, కృపచేత విశ్వాసము వలననే రక్షించబడతా ఉన్నాం. ఇది దేవుని వరం. దీని కొరకు నువ్వేమో కష్టపడాల్సిన అవసరం లేదు, ప్రయాసపడాల్సిన అవసరం లేదు, ఆయనకి ఏదో నువ్వు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. నీ రక్షణార్థమై నీ పాపముల కొరకు ప్రాయశ్చిత్తం చేసిన వాడని, ఆయన మాత్రమే దేవుడని, ఆయన మాత్రమే రక్షకుడని, నువ్వున్న దయనీయమైన స్థితి నుంచి నేను విడిపించడానికి శక్తి కలిగిన వాడని ఎరిగి ఆయనను ఆశ్రయిస్తే చాలు. క్రియ ఏంటి మనం చేయాల్సింది అని అంటే ప్రార్థించడమే క్రియ కదా. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయ వారందరూ రక్షించబడి. అంత సులభమైన పని పెట్టాడు ఆయన. ఏదో కష్టమైనటువంటి పని పెట్టుంటే ఆలోచించవచ్చేమో, కానీ ప్రభు నామమును బట్టి ప్రార్థన చేస్తే చాలు. దేవా పాపిని నన్ను కరుణించానంటే చాలు, ప్రభు మనల్ని కనికరిస్తాడు. అటు అనుభవంలోనికి రాహాబు తీసుకొని రాబడింది. దానికి కారణం ఆమెలో ఏర్పడిన విశ్వాసమే. అందుచేతనే ఆమె విశ్వాసంలో మొదటిగా మనం ఏమని చెప్పుకుంటున్నామంటే హర్ ఫెయిత్ ఈజ్ సేవింగ్ ఫెయిత్, రక్షించబడేదాని కొరకైన విశ్వాసం అని చెప్పవచ్చు. రెండోది, ఆమె విశ్వాసంలో కనపడుతున్నటువంటి ఔన్నత్యమైనటువంటి స్థితి ఏంటంటే ఆమె విశ్వాసం బహు ధైర్యమైనటువంటిది. ఆమె విశ్వాసంలో ధైర్యం కూడా ఉంది. చూడండి, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం, దానికంటే ముందు యాకోబు పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. అటువలనే రాహాబును వేశ్యకుడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలపలికి పంపివేసినప్పుడు క్రియల మూలంగా నీతిమంతురాలని ఎంచబడను కదా. ఆమె విశ్వాసాన్ని బట్టి తను వేగుల వారిని చేర్చుకుంది, రహస్యంగా వారిని వేరొక మార్గాన పంపివేసినప్పుడు తన క్రియల ద్వారా తన విశ్వాసాన్ని తాను బయలుపరిచింది. ఈ విశ్వాసంలో ధైర్యం కూడా ఉంది అని మనం చెప్పవచ్చు. ఎలా చెప్తాము ధైర్యం ఉంది అని అనడానికి అని అంటే, అట్లాగా వేగుల వారిని తన ఇంట చేర్చుకోవడం, వారిని దాచిపెట్టడం, ప్రభుత్వానికి తెలియకుండా, రాజుకు తెలియకుండా, రాజు సంబంధమైన సైనికులకు తెలియకుండా రహస్యంగా వారిని దాచిపెట్టి పంపివేయడం అనేది సులభమైన విషయం కాదు. ఏమాత్రం కొంచెం విషయం అనేది బయటికి పొక్కింది అని అంటే అది తన ప్రాణం మీదకి వస్తుంది. లైఫ్ థ్రెట్ అనేది తనకుంది. కనుక ఇప్పుడు తను ఏం చేస్తూ ఉంది చెప్పండి? తన విశ్వాసం ఆ సజీవుడైన దేవుని గురించినటువంటి ఎరుక, ఆయన మాత్రమే దేవుడు, ఆయన ద్వారానే కార్యాలు జరుగుతాయి, ఆయన రాజ్యమే స్థాపించబోతున్నాడు, మాకున్న ఈ రాజ్యాలు స్థిరమైనవి కావు,
ఇవన్నీ ఒక దినాన్ని తొలగిపోయేవే అన్నటువంటి ఎరుక తనకేం చేసిందంటే, దాని కొరకు లేక ఆ ప్రభు నిమిత్తమై ఆ ప్రభు కొరకు చేసే కార్యాల విషయాల్లో తన ప్రాణమైనా పోయినా పర్వాలేదు అన్న తెగింపుతో తన కార్యాన్ని చేసినట్లుగా మనం చూడవచ్చు. కనుక దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది చెప్పండి? నిజమైన విశ్వాసంలో ఏముంటుంది? ధైర్యం ఉంటుంది. నిజమైన విశ్వాసంలో ధైర్యం ఉంటుంది. చాలా పర్యాలు విశ్వాసలము అని చెప్పుకుంటాం, కానీ చాలా విషయాలకి మనం భయపడతా ఉంటాం, అధైర్యపడతా ఉంటాం. ఆయన కొరకు కార్యాలు చేసేటువంటి విషయంలో మనం చాలా భయపడుతూ ఉంటాం. చూడండి, ఉదాహరణకి యోహాను సువార్త 9వ అధ్యాయంలో మనందరికీ బాగా పరిచయమైన ఒక వ్యక్తి ఉన్నాడు. గుడ్డివాడు, పుట్టుకతో గుడ్డివాడు. ప్రభు తను బాగు చేశాడు. తను బాగుపడిన తర్వాత తనకు సమస్యలు మొదలైనాయి. శాస్త్రులు పరిచయాలు వచ్చి వాడిని అడుగుతూ ఉన్నారు, ఎలా బాగుపడ్డారు అని అంటే, వాడు యేసు అనే ఒక మనుషుడు వచ్చి నా కళ్ళు బాగు చేశాడని చెప్పాడు. అక్కడితో వాడికి సమస్యలు మొదలైనాయి. చివరికి వాడి పరిస్థితి ఎక్కడి వరకు వచ్చింది అని అంటే, వాని వారు వెలివేసినారు. 34వ వచనం, అందుకు వారు, నీవు కేవలం పాపివై పుట్టినవాడవు, నీవు మాకు బోధింపవచ్చితివా అని చెప్పి వారిని వెలివేసిన తర్వాత ఇప్పుడు 35వ వచనం, పరిసయ్యులు వాని వెలివేసరని యేసు విని వాని కనుగొని, నీవు దేవుని కుమారునందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాను. ఈ మాట గమనించండి, వారిని వెలివేశారు. వెలివేసిన తర్వాత ఇప్పుడు యేసుప్రభువు వారు కలుసుకొని, నువ్వు దేవుని కుమారునందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడుగుతున్నారు. ఒకవేళ నీవు నేనైతే ఏం చెప్పి ఉండేవాళ్ళం? బాబు, నీ మీద విశ్వాసం పెట్టినందుకే నాకు ఈ గతి పట్టింది. ఏ గతి? నేను ఇప్పుడు వెలివేయబడ్డాను, ఇంకా ఏం విశ్వాసం నాయన, ఇంకా ఇంతకంటే దౌర్భాగ్యమైన స్థితి కావాలా నాకు అని ఉండేవాళ్ళమేమో. కానీ గుడ్డివాడు ఏం చేశాడు చెప్పండి? అయ్యా, ఆయన విశ్వాసం ఉంచడానికి ఆయన ఎవరు? నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనేసరికి వాడు అక్కడనే ఆయనకు మొక్కినాడు, విశ్వసిస్తున్నానయ్యా. సో వాని యొక్క ఉద్దేశం ఏంటనంటే, ఇంతకంటే ఏం చేయగలరు? నన్ను వెలివేశారు, ఇంకేం చేస్తారు? ఆయనే దేవుడు అన్న సంగతి నాకు తెలిసిన తర్వాత, నా కళ్ళు తెరిచినవాడు ఆయనే అన్న సంగతి తెలిసిన తర్వాత, నా దుస్థితి నుండి నన్ను విడిపించినవాడు ఆయనే అన్న సంగతి నాకు తెలిసిన తర్వాత, ఇంకా దేనికి భయపడాలి? నేను ఏ విషయానికి భయపడాలి? సో ఫెయిత్లో విశ్వసిస్తున్నావా అన్నప్పుడు వాడు బహు ధైర్యంగా ప్రభువును విశ్వసిస్తున్నాను అని చెప్పగలిగాడు. అపోస్తల కార్యములు 14:22లో కూడా మనం గమనిస్తాం. అపోస్తలుడైనటువంటి పౌలును వారు కొట్టి చనిపోయాడని అనుకొని ఊరి వెలుపలికి కుక్కను ఈడ్చినట్టుగా ఈడ్చుకొని వెళ్ళి పడేసిన తర్వాత తాను లేచి వెళ్ళి పట్టణంలో ప్రవేశించి శిష్యులను ధైర్యపరుస్తూ చెప్పాడు, శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండాలి. ఎందుకు నిలకడగా ఉండాలి? అనేకమైన శ్రమలు మనకు వస్తాయి. అనేకమైన శ్రమలు మనం అనుభవించిన తర్వాతనే దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. కనుక క్రైస్తవులమైనటువంటి మనకు మన విశ్వాసాన్ని బట్టి శ్రమలు ఎదురవుతాయి అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. శ్రమలో అధైర్యపడకూడదు. ఆ శ్రమ ఎంత గొప్పదైనా కావచ్చు, శ్రమ కావచ్చు, ఎడబాటు కావచ్చు, మనుషులు మనల్ని తృణీకరించవచ్చు, వెలివేయబడేటువంటి పరిస్థితులు కావచ్చు, మరి ఏదైనా కావచ్చు. రాహాబు యొక్క విశ్వాసంలో కనపడుతున్నటువంటి మరొక శ్రేష్టమైన సుగుణం ఏంటంటే, ఆమె విశ్వాసంలో ధైర్యం కనపడుతూ ఉంది, కరేజస్గా ఉంది. నా ప్రాణం పోయినా పర్వాలేదు, వీళ్ళని నేను వాళ్ళకి అప్పగించకూడదు, వీళ్ళ దేవుడే దేవుడు, వీళ్ళు దేవుని ప్రజ, వీరిని కాపాడాల్సిన బాధ్యత నా మీద ఉంది, దాని కొరకు నేను ఎంత రిస్క్ అయినా తీసుకుంటాను అని తను ధైర్యం వహించి విశ్వాసం ద్వారా ఆ కార్యాన్ని జరిగించినట్లుగా మనం చూడవచ్చు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం.
క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడి. నా మాట గమనించండి, విశ్వాసం ఉంచుట మాత్రమే కాక. సో క్రీస్తునందు మనం విశ్వాసం ఉంచితే మనకు ఒక రెస్పాన్సిబిలిటీ వస్తుందంట. ఏంటా రెస్పాన్సిబిలిటీ? ఆయన కొరకు శ్రమ అనుభవించడం. ఇది మన మీద బాధ్యతగా ఉంటుంది. కనుక విశ్వాసంతో పాటు ప్రభు నామం కొరకై మనం శ్రమ అనుభవించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. సో అందుచేత ఏ క్రైస్తవుడు కూడా ప్రభు నామమందలి విశ్వాసం వలన కలిగే పరీక్షల నుండి తప్పించుకోలేడు. ఇట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ, ఇట్ ఈజ్ అవర్ అబ్లిగేషన్, మన డ్యూటీ అది. కనుక వాటి గుండా మనం వెళ్ళాల్సి వచ్చినప్పుడు పిరికివారుగా ఉండటానికి వీలేదు. అక్కడనే మన విశ్వాసం అనేది పరీక్షించబడుతుంది. అందుకే కదా పేతురు రాస్తే ఏమంటాడు? 1 పేతురు 1:7 నశించిపో సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం శోధనకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు మహిమ ఘనత కలుగుటకు కారణమవుతుంది. సో మన విశ్వాసానికి పరీక్ష అనేది తప్పనిసరిగా కలుగుతుంది. యాకోబు అదే రాస్తాడు 1:2 మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష మీకు ఓర్పును పుట్టిస్తుంది, మిమ్మును అనింజలుగా చేస్తుంది, ఏ విషయంలో కొదువులేని వారుగా చేస్తుంది. కనుక క్రైస్తవులంగా మన ధైర్యం అనేది ఎక్కడ పరీక్షించబడుతుంది అంటే మన కలిగే పరీక్షా పరిశోధనలోనే. ప్రాణాపాయకరమైన పరిస్థితులు వచ్చినా, ప్రాణం పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చినా కూడా నిజమైనటువంటి విశ్వాసులు ప్రభు కొరకు నిలిచుండేటువంటి వారుగా ఉంటారు. మన రక్షకుడైనటువంటి మన ప్రభు మనకు చూపిన మాదిరి ఇదే కదా. హెబ్రీ 12:2 విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూచుచు ఓపికతో మన పరుగు పందెంలో పరిగెత్తుదము అని రాసి తర్వాత రాస్తాడు, ఆయన అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడయ్యాడు. కనుక విశ్వాసానికి కంపల్సరీగా పరీక్ష అనేది ఉంటుంది, శ్రమ అనేది ఉంటుంది. ఈ పరిస్థితుల్లో జంకే వారంగా కాక, భయపడేటువంటి వారంగా కాక, విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూస్తూ వెళ్ళాలి. ఎందుకు యేసు వైపు చూడాలి అని అంటే మనందరికంటే ఎక్కువగా శ్రమ పడినవాడు ఆయన, మనందరికంటే ఎక్కువగా శ్రమ పడినటువంటి వాడు ఆయన. ఎప్పుడైనా మనకి ఏదైనా శ్రమ కలుగుతుంది అని అనుకుంటే మన ప్రభువు పొందినటువంటి శ్రమతో మన శ్రమను కంపేర్ చేసుకోవాలి. అది మనకు ధైర్యం ఇస్తుంది, అది మనకు భరోసా ఇస్తుంది. కనుక రాహాబ్ జీవితంలో ఆమె విశ్వాసంలో కనపడుతున్న శ్రేష్టమైన గుణలక్షణం, మొదటిది తన విశ్వాసం తను రక్షించింది, రెండవది తన విశ్వాసంలో ధైర్య సాహసాలు ఉన్నాయి. మూడవదిగా మనం ఆలోచిస్తే తన విశ్వాసం స్థిరమైన విశ్వాసం అని కూడా చెప్పవచ్చు. తన విశ్వాసం అంటే కాన్ఫిడెంట్ ఫెయిత్. మొదటిది సేవింగ్ ఫెయిత్, రెండవది కరేజియస్ ఫెయిత్, మూడవది కాన్ఫిడెంట్ ఫెయిత్. ఏంటి కాన్ఫిడెన్స్? తనకున్న కాన్ఫిడెన్స్ ఏంటి చూడండి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. అందరికి కలిసి చదువుతాం. యెహోషువ 2వ అధ్యాయం 9వ వచనం. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలని మాకు భయం పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యం చెడుననియు నేనెరుగుదును. సో తనకున్న విశ్వాసం ఎంత కాన్ఫిడెంట్గా చెప్తుంది. ఏమంటుంది? యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలని మాకు భయం పుట్టుననియు, మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యం చెడుననియు నేనెరుగుదును. సో మా దేశాన్ని తప్పకుండా దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు, మా దేశాన్ని మీరు తప్పకుండా స్వాధీనపరుచుకుంటారు.
ఇది నేను ఐఎమ్ డ్యామ్ ష్యూర్, నేను ఎరుగుదును, ఇది జరిగి తీరుతుంది అంటుంది. ఒకసారి గమనించండి, రాహాబు కేవలం ప్రభువును గూర్చిన సంగతులు మాత్రమే విన్నది. వినుట వల్ల తనకు విశ్వాసం అనేది కలిగింది. ఎందుకు ఈ మాట తను చెప్తుంది అనంటే, ఇప్పుడు చదవండి 10వ వచనం. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీదుట యెహోవా ఎర్ర సముద్రమును నీరును ఎలాగో ఆరిపోజేసెనో, యోర్దాను తీరముననున్న అమోరీల 2 రాజులైన సీహోనుకు ఓగుకు మీరేం చేస్తురో, అనగా మీరు వారిని ఎలాగ నిర్మూలన చేసిరో ఆ సంగతి మేము వింటిమి. చూడలేదు మేము, ఈ సంగతుల గురించి విన్నామంతే. కానీ సంఖ్యాకాండం 13వ అధ్యాయంలో ఆ పరిస్థితుల గుండా వెళ్ళిన వారు, అనుభవాల గుండా వెళ్ళిన వారు, ఎర్ర సముద్రం పాయలైనప్పుడు దాని గుండా నడిచి వచ్చిన వారు, ఆ రాజులను జయించినటువంటి అనుభవం కలిగినటువంటి వారిని ఆ దేశానికి వేగు కొరకు మోషే పంపిస్తే 12 మందిలో 10 మంది ఏం సమాచారం తెచ్చారు చెప్పండి? మేము ఈ రాజ్యమును స్వాధీనపరచుకొనలేము, ఇది అసాధ్యము, మాకంటే వాళ్ళు చాలా బలిష్ఠులుగా ఉన్నారు, రాక్షసుల్లాగా ఉన్నారు, వాళ్ళ దృష్టికి మేము మిడతల్లాగా కనపడుతున్నాము, ఇది సాధ్యము కాదు. ఎవరు చెప్పారు ఈ మాటలు? ప్రత్యక్షంగా ప్రభు చేసినటువంటి కార్యాలని చూసిన వారు. రాహాబు ఏమంటుంది? ఆ కార్యాలు మేము చూడలేదు కానీ విన్నామంతే. విన్న రాహాబు ఏమంటుంది? నిశ్చయంగా దేవుడు ఈ రాజ్యాన్ని మీకు ఇస్తాడు. ఎవరి విశ్వాసం గొప్పది చెప్పండి? ఎవరి విశ్వాసం గొప్పది? ప్రత్యక్షంగా చూచినటువంటి వాళ్ళేమో మా వల్ల కాదు అని వాళ్ళు అన్నారు, కానీ విన్నటువంటి రాహాబు అంటుంది నో, నిశ్చయంగా దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు అని చెప్తారు. కనుక తన విశ్వాసం అనేది చాలా కాన్ఫిడెంట్ విశ్వాసం అని మనం చెప్పవచ్చు. ఇది ఎలా సాధ్యమవుతుంది? సంఖ్యాకాండం 14వ అధ్యాయం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం. ప్రభు వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి ఎంత బాధపడ్డాడు ఇక్కడ చదవండి. సంఖ్యాకాండం 14:11. యెహోవా, ఎన్నాళ్ల వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేయుదురు? ఎన్నాళ్ల వరకు నేను వారి మధ్యన చేసిన సూచక్రియలన్నింటినీ చూచి నమ్మకడం లేదు వీళ్ళు. రాహాబు అయితే విని నమ్మింది. ఇప్పుడు 14వ అధ్యాయం 8వ వచనం. 14వ అధ్యాయం 8వ వచనం. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనల్ని చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశం. యెహోవా మనల్ని, యెహోషువ కాలేబులు మాత్రం జనులను ధైర్యపరుస్తున్నారు. లేదు, మన దేవునికి శక్తి ఉంది, పోరాడేది మనం కాదు, మన ప్రభు యుద్ధం చేసేటువంటి వాడు. ఆయన దృష్టికి మనం ఆనందిస్తే, ఆయన మనల్ని చూచి ఆనందిస్తే చాలు. ఎప్పుడు ఆనందిస్తాడు? ఎప్పుడు ఆనందిస్తాడు? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టులైండుట అసాధ్యము. మనకి తెలుగులో ఇష్టులైండుట అసాధ్యం అని ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో విశ్వాసం లేకుండా దేవుని సంతోషపెట్టుట అసాధ్యం అనుంది. ఎప్పుడు ఆనందిస్తాడు ఆయన మనల్ని చూసి అంటే? విశ్వాసం అనేది కాన్ఫిడెంట్గా ఉండాలి. నా దేవుడు ఇది చేసి తీరుతాడు, నా దేవుడు సెలవిచ్చాడు, నా దేవుడు వాగ్దానం చేశాడు, 100కి 100 పాళ్ళు జరిగి తీరుతుంది అన్నటువంటి కాన్ఫిడెంట్గా ఉండాలి. అది రాహాబులో కనపడతావు. చూడకపోయినా సంగతులను గురించి కేవలం విన్నదై ఆ దేవుని గురించిన అనుభవ జ్ఞానంలోనికి వచ్చింది. స్థిర విశ్వాసం దేని మీద ఆధారపడి ఉంది అనంటే ప్రభువును గురించిన అనుభవ జ్ఞానం మీద ఆధారపడి ఉంది. ఆయన ఎవరో ఎలిగితే, ఆయన మహాత్మ్యం ఎంత గొప్పదో మనం తెలుసుకుంటే, ఎంత శక్తిమంతుడో, ఎంత ప్రభావం గల దేవుడో అన్న విషయం మనకు అర్థమైతే, తను గూర్చిన ఎరుకనే మనకు కాన్ఫిడెన్స్ ఇస్తుంది, తన వాక్కు మీద మనకు ధైర్యం ఇస్తుంది. నిశ్చయంగా నా ప్రభు చేయడానికి సమర్థుడైనటువంటి వాడు అన్నటువంటి ధైర్యాన్ని మనకు ఇస్తుంది. అప్పుడే మనం ప్రభులో ఆనందించగలం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం
హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం అందరికి కలిసి చదువుకుంటాం. హెబ్రీ 11వ అధ్యాయం 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై తన ఇంటివారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేస్తున్నాం. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. విశ్వాసం అనేటువంటిది మన కంప్లీట్ వ్యక్తిత్వం మీద ప్రభావం చూపిస్తుంది, ఇంపాక్ట్ చూపిస్తుంది. మనకు తెలుసు కదా, మన వ్యక్తిత్వంలో మనస్సు ఉంది, మన వ్యక్తిత్వంలో భావోద్రేకాలు ఉన్నాయి, మన వ్యక్తిత్వంలో చిత్తం ఉంది. మైండ్, ఎమోషన్స్ అండ్ విల్, ఈ మూడు కూడా మన వ్యక్తిత్వంలో ఉన్నాయి. విశ్వాసం అనేటువంటిది ఈ మూడింటి మీద ప్రభావం చూపిస్తుంది. మొట్టమొదటిగా మన మైండ్ మీద ప్రభావం చూపిస్తుంది. మైండ్ మీద ప్రభావం చూపించడం అంటే ఏంటి అని అంటే, దేవుని గురించినటువంటి ఎరుకలోనికి మనం వస్తాం. ఆయన ఎంత గొప్పవాడు అన్నటువంటి సంగతులను గురించిన గ్రహింపు మనకు వస్తుంది, అండర్స్టాండింగ్ వస్తుంది. ఆ గ్రహింపు ఏం చేస్తుందంటే, ఆయన చేత మనం ఏదైనా హెచ్చరిక చేయబడినప్పుడు, ఆయన చేత ఏదైనా ఆజ్ఞాపించబడినప్పుడు దానిని మనం చేయడానికి బేషరతుగా మనం ఒప్పుకుంటాం. తను కూర్చున్న గ్రహింపు, తను కూర్చున్నటువంటి ఎరుక మన మనసులో మనల్ని ఆయనను అర్థం చేసుకోవడం ద్వారా దానిలోకి వస్తుంది. ఎప్పుడైతే తను కూర్చున్నటువంటి ఎరుక మనకు వస్తుందో, తను మనకు ఆజ్ఞాపించగానే మన ఎమోషన్స్ కూడా రేపబడతాయి. ఎట్లా రేపబడినాయి చూడండి, 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతుల గురించి దేవుని చేత హెచ్చరించబడి. సర్వసాధారణంగా హెచ్చరిస్తున్నప్పుడు తీసుకుంటున్నామంటే అర్థం ఏంటి? హెచ్చరిస్తున్నప్పుడు తీసుకుంటున్నామనంటే హెచ్చరించే వాడిని కూర్చున్న జ్ఞానం మనకుంది అని అర్థం కదా. నేను ఒకవేళ హెచ్చరించాను అనుకో, చాలామంది ఏమంటారు, ఎవడే చెప్పడానికి అంటారు కదా. ఎవడు పడితే వాడు హెచ్చరిస్తే ఊరుకో. అదే హెచ్చరించేదానికి ఏముండాలి? ఆ అర్హత ఉండాలి కదా. ఇప్పుడు నోవాహు దేవుని గురించిన ఎరుక తనకుంది, నన్ను హెచ్చరించేవాడెవడో అన్న విషయం తనకు తెలుసు కాబట్టి తాను దేవుని చేత హెచ్చరించబడినప్పుడు తన భావోద్రేకాలు పనిచేస్తూ ఉన్నాయి. ఏం పనిచేసినాయి చూడండి. విశ్వాసమును బట్టి నోవాహు అదివరకు చూడని సంగతుల గురించి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై, భయం వచ్చింది, హీ ఫియర్డ్. రాహాబు కూడా దేవుని గురించిన సంగతులు తాను వినింది, దేవుని గురించినటువంటి జ్ఞానం తనకు వచ్చింది. అంటా ఉంది, ఆ సంగతులు మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాయి. ఫియర్ వస్తుంది, భయం వస్తుంది. అది భావోద్రేకం. నిజమైన కాన్ఫిడెంట్ విశ్వాసంలో కనపడేది ఏంటంటే, మన మనసు మీద ప్రభావం చూపుతుంది, మన భావోద్రేకాల మీద ప్రభావం చూపుతుంది. దెన్ మన చిత్తం కూడా దాన్ని అనుసరించి మనం చేయడం ప్రారంభిస్తాం. నోవాహు భయభక్తులు కలిగిన వాడు మాత్రమే కాకుండా తన రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసుకున్నాడు. కనుక మన కంప్లీట్ వ్యక్తిత్వం అనేది మన కాన్ఫిడెంట్ ఫెయిత్ మీద ఆధారపడి ఉంది. ఇది నాన్న ఆ రీతిగా దేవుని గురించిన అనుభవ జ్ఞానంలోనికి వచ్చావా? దేవుని గురించిన ఎరుకలోనికి వచ్చావా? ఎందుకు మనము ఆయన మాటకు ప్రతిస్పందించాం? ఎందుకు మన భావోద్రేకాలు ఆయన మాటకు తగినట్టుగా రేపబడవు? ఎందుకు మనం ఆయన మాటకు బేషరతుగా లోబడం అనంటే, ప్రాబబ్లీ నీ విశ్వాసం స్థిరమైన విశ్వాసం కాకపోవచ్చు. కాన్ఫిడెంట్ ఫెయిత్ అయితే మాత్రం, కాన్ఫిడెంట్ ఫెయిత్ తను కూర్చున్న జ్ఞానం నీకు కలుగ చేస్తుంది. ఆజ్ఞాపించేవాడెవడో, ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ఆజ్ఞకు అవిధేయత చూపిస్తే ఎంత భయంకరమైన ఫలితాలు మనం ఎదుర్కోవాల్సి ఉంటుందో అన్న భయం అనేది మనల్ని ఆవరిస్తుంది. ఆ భయము ఆయనకు సంపూర్ణమైన విధేయత చూపించడానికి దోహదపడుతుంది. కనుక రాహాబు యొక్క విశ్వాసం కాన్ఫిడెంట్ ఫెయిత్ అని చెప్పచ్చు, స్థిరమైన విశ్వాసం. ఏమాత్రం తను అనుమానం కానీ అనుమానపు ఛాయ కానీ తన మాటల్లో కనపడడం లేదు. నిశ్చయంగా దేవుడు మా దేశాన్ని మీకు ఇవ్వబోతున్నాడు, నాకు అర్థమైంది. ఎందుకంటే మీ దేవుడు ఎవరో నాకు అర్థమైంది. మీ దేవుడు చేసిన పనులేను వాటిని గురించి మేము విన్నాము. ఇవన్నీ విన్నప్పుడు నాకు ఆ కాన్ఫిడెంట్ ఫెయిత్ వచ్చింది అని చెప్తా ఉంది.
నాలుగవది, రాహాబు జీవితంలో కనపడుతున్నటువంటి విశ్వాసంలో నాలుగవ గుణలక్షణం ఏంటంటే తన విశ్వాసము పట్టింపుతో కూడింది. కన్సర్న్డ్ ఫెయిత్. తన విశ్వాసం పట్టింపుతో కూడింది. చదవండి యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 12-13 వచనాలు. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 12-13 వచనాలు కలిసి చదువుకుంటాం. 2:12-13 వచనాలు. నేను మీకు ఉపకారం చేస్తేనే గనక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాళ్ళను ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రును వారికి కలిగిన వారందరూ చావకుండా బ్రతకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణం చేయుడనెను. సో ఈ 2 వచనాలు మనకేం జ్ఞాపకం చేస్తున్నాయి చెప్పండి? తను ఎప్పుడైతే మా దేశం మీదకి దేవుని తీర్పు రాబోతుంది, దేవుడు మా దేశాన్ని పూర్తిగా నాశనం చేయబోతున్నాడు, మా ప్రజల మీదకి దేవుని తీర్పు రాబోతుంది అన్న సంగతి తాను ఎరిగిన తర్వాత తన రక్షణ విషయంలో తనకు కన్సర్న్ మాత్రమే కాదు, ఇప్పుడు తన ఇంటివారి విషయంలో, తన తల్లిదండ్రుల విషయంలో, తన అక్క చెల్లెళ్ళ విషయంలో, తన రక్త సంబంధికుల విషయంలో తనకు కన్సర్న్ వచ్చింది. ఒకవేళ దేవుడి పట్టణాన్ని నాశనం చేస్తున్నాడు అన్నటువంటి విశ్వాసం కనుక తనకి లేకుండా ఉంటే ఈ కన్సర్న్ తనకుండేది కాదు, ఈ పట్టింపు తనకుండేది కాదు. ఇప్పుడు తాను ఎరుగును ఆ దేవుడు ఏం చేయబోతున్నాడు అన్న సంగతి తను ఎరుగును కనుక తనకు ఆ కన్సర్న్ వచ్చింది. కనుక నిజమైనటువంటి విశ్వాసంలో వారి ఆత్మల కొరకైనటువంటి భారం, సొంత వారు, నా రక్త సంబంధికులు, నా కుటుంబీకులు, నా ఇంటివారు, నా ఇరుగు పొరుగు వాళ్ళు రక్షణలోనికి రావాలి. నేను మాత్రమే దైవోగ్రతను తప్పించుకోవడం కాదు, నా ఇరుగు పొరుగు వారి విషయంలో, నా కుటుంబీకుల విషయంలో నాకు ఈ భారం ఉంది, వాళ్ళు రక్షించబడాలి అన్నటువంటి కన్సర్న్ అనేది కనపడుతుంది. నువ్వు నిజంగా రక్షించబడి ఉంటే నీలో ఇట్లాంటి కన్సర్న్ అనేది కనపడాలా. చాలామంది రక్షించబడ్డామని చెప్తారు కానీ వాళ్ళ కుటుంబీకుల విషయాల్లో వాళ్ళకి ఏం బాధ ఉండదు. వాళ్ళ భార్యల విషయాల్లో, వాళ్ళ భర్తల విషయాల్లో, వాళ్ళ కుమారుల కుమార్తెల విషయాల్లో పట్టింపు లేనివారుగా ఉంటారు. రాహాబుకు సంగతి అర్థమైన తర్వాత, దేవుడు చేయబోతున్న కార్యాన్ని గురించిన ఎరుకలోనికి తాను వచ్చిన తర్వాత, రక్షించబడడం అనేది ఎంత గొప్ప సంగతో అన్న సంగతి తాను ఎరిగిన తర్వాత, తన విశ్వాసాన్ని బట్టి తాను రక్షించబడిన తర్వాత ఇప్పుడు వాళ్ళతో అంటుంది, ప్రమాణం చేయండి, నేను ఇంత ఉపకారం చేశాను కదా, నా కుటుంబీకులు కూడా రక్షించబడాలా, నా బంధువులు రక్షించబడాలా. ఎలాంటి కన్సర్న్ చూడండి. నీ విశ్వాసం నిజంగా ఇలాంటి విశ్వాసమేనా? రక్షించబడని నీ కుటుంబీకుల విషయంలో ఇట్లాంటి భారం నీకుందా? వాళ్ళ విషయంలో నువ్వు ప్రమాణం చేయించుకుంటున్నావా దేవునితో? ప్రభా, ప్రమాణం చేయ వాళ్ళని రక్షిస్తానని. అలాంటి ధోరణిలో ప్రభు దగ్గర మనం వేడుకునేటువంటి పరిస్థితి ఉందా? ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. అపోస్తలుడైన పౌలు జీవితంలో కూడా తాను ఇలాంటి మనస్తత్వమే తను కలిగి ఉన్నట్టుగా మనం చూస్తాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 1-3 వచనాలు కలిసి చదువుకుంటాం. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 1-3 వచనాలు. నా హృదయం నాకు బహు దుఃఖమును, నా హృదయంలో మానని వేదనయు కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధం అవట్లేదు. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చినది. సాధ్యమైన యెడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై, ఇంత గొప్ప మాట ఇంకెవరూ చెప్పలేదనుకుంటాను కదా. నా దేహ సంబంధులు రక్షించబడకపోతే నాకు కూడా ఈ రక్షణ అవసరం లేదు, నేను కూడా క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడిగా ఉంటాను అంటే తన ఎయిమ్ ఏంటి చెప్పండి? నేనే కాదు, వాళ్ళు కూడా రక్షణలోనికి రావాలా, వాళ్ళు ఆ శాపాన్ని తప్పించుకోవాలా, వాళ్ళు దేవుని ఉగ్రత నుండి తప్పించబడాలి. దాని కొరకు నా ప్రాణాన్ని కూడా పెట్టడానికి ఇష్టపడుతున్నాను.
ఈ విషయంలో నా హృదయంలో బహు దుఃఖము. ఆ కన్సర్న్ ఉండాలి. నీ ఫెయిత్లో నిజంగా ఆ కన్సర్న్ కనపడాలి. ఎందుచేతనంటే నిజంగా నీకు ఆ ఎరుక ఉంటే, దేవుని తీర్పును గురించిన ఎరుక ఉంటే, ఎంత భయంకరంగా అది ఉండబోతుంది అన్న సంగతిని గురించిన ఎరుక నీకుంటే, ఆ ప్రత్యక్షత నీకుంటే, నీ బంధువు ఎవరు కూడా, నీ తోటి సహోదరులు కానీ ఎవరు కూడా అందులోనికి వెళ్ళేదానికి ఏ మాత్రం ఇష్టపడవు. రక్షించబడని మన తోటి సహోదరుల విషయాల్లో ఎంత నిర్లక్ష్యమైన వైఖరిగా ఉన్నాం. కనీసం వాళ్ళని కూర్చున్నటువంటి పట్టింపు ఉండదు. వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయము, వారికి ఆ సంగతులు ఏమాత్రం తెలియచేయము. ఆ విషయంలో భారం కానీ బాధ్యత కానీ ఏమాత్రం మనలో కనపడదు. నువ్వు నిజంగా విశ్వాసివి అన్నదానికి రుజువేది. సో నీ ఫెయిత్లో, నీ విశ్వాసంలో ఈ కన్సర్న్ అనేది కనపడాలి. నిశ్చయంగా అటు పట్టింపు అనేది మన జీవితంలో మనకు చూపించే వరంగా ఉండాలి. ఇందులో కొన్ని సంగతులు మనకు కనపడతాయి. మొట్టమొదటిది, వారి రక్షణ కొరకైనటువంటి భారం అనేది మన హృదయాల మీద ఉంటుంది. రెండవది, వారి కొరకు మనం ప్రార్థన చేస్తాం. ఇప్పుడు మనం చదువుకున్నాం 10వ అధ్యాయం 1వ వచనం కూడా చూడండి. 10వ అధ్యాయం 1వ వచనం, సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు, వారి విషయమే నేను దేవునికి చేయు. ఎప్పుడైతే నాకు కన్సర్న్ ఉందో, వాళ్ళు రక్షించబడాలన్నటువంటి ఆశ నాలో ఉందో, ఆ ఆశ నన్ను ఏం చేస్తూ ఉంది చెప్పండి? నన్ను ప్రార్థనలోనికి నడిపిస్తూ ఉంది. రాహబ్ చేసిన పని అదే కదా. దయచేసి నాతో ప్రమాణం చేయండి, వాళ్ళని రక్షిస్తానని ప్రమాణం చేయండి. బతిమలాడుకుంటా ఉంది. షీ ప్లీడెడ్ ఫర్ దెమ్, వాళ్ళ కొరకు బ్రతిమలాడింది. ఈ కన్సర్న్ అనేది మనలో ఉండాలి. తర్వాత మూడవది, ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనం. ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనం. ఆదికాండం 18:19. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయనట్లు, తన తర్వాత తన పిల్లలు తన ఇంటివారు నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడి వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. సో కన్సర్న్ మనల్ని ఏం చేస్తుంది అని అంటే, మూడవది, వాళ్ళకి నేర్పించేదిగా ఉంటుంది. అబ్రహాం తన కుమారులు తన కుటుంబీకులు నీతి న్యాయాలను అనుసరించి నడుచుకున్నట్లుగా వారికి ఆజ్ఞాపించేవాడుగా ఉన్నాడు. మనకు తెలుసు కదా, వాళ్ళు ఒక కండిషన్ పెట్టారు. ఏం కండిషన్ పెట్టారు? మేము రక్షించాలనంటే నీ తల్లిదండ్రులు కానీ, నీ బంధువులు కానీ, నీ కుటుంబీకులు కానీ వాళ్ళందరూ నీ ఇంట్లోనికి రావాలి. నీ ఇంటిలో వాళ్ళు ఉండాలి. నీ ఇంట్లో నుంచి వాళ్ళు కాలు బయటికి పెట్టకూడదు. అట్లా మేము వచ్చినప్పుడు ఒకవేళ వాళ్ళందరూ నీ ఇంటిలో ఉంటే తప్పకుండా వారిని రక్షిస్తామని చెప్పి. ఎప్పుడైతే ఈ ఆజ్ఞ వచ్చిందో ఏం చేసి ఉంటుంది చెప్పండి? రాహాబు ఏం చేసి ఉంటుంది? మరి ఇంట్లోనికి పిలవాలి కదా, వాళ్ళందరినీ చేర్చుకోవాలి కదా. ఏం చేసి ఉంటుంది? కంపల్సరీగా దేవుని గురించిన సంగతులు వారికి చెప్పి ఉంటుంది. చెప్పకుండా ఎలా వస్తారు వాళ్ళు? నాకు అర్థమైంది, ఆ దేవుని గురించి అర్థమైంది, మన పట్టణం మీదకి రాబోతున్న దుస్థితి గురించి నాకు అర్థమైంది. ఇదిగో నేను ఇట్లాగా ప్రమాణం చేసి వాళ్ళ దగ్గర నేను తీసుకున్నాను ప్రమాణాన్ని. దయచేసి మీరు నా ఇంట్లోనికి రండి, మీరు నష్టపోకున్నట్లుగా, మీ ప్రాణాలు పోగొట్టుకోకున్నట్లుగా, దేవుని తీర్పు మీ మీదకి రాకుండాన్నట్లుగా దయచేసి నా ఇంట్లోనికి రండి అని వారికి ఉపదేశం చేసి ఉంటుంది. వారిని తన ఇంటికి తాను ఆహ్వానించి ఉంటుంది. కేవలం రక్షించబడాలి అన్నటువంటి అభిలాష మాత్రమే సరిపోదు, ఆ బాధ మాత్రమే సరిపోదు, దుఃఖమున్నంత మాత్రాన సరిపోదు. వారి నిమిత్తం ప్రార్థించాల్సిన బాధ్యత ఉంది, వారికి ఉపదేశించాల్సినటువంటి బాధ్యత ఉంది, వారిని ప్రభు చెంతకు ఆహ్వానించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఈ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించకపోతే నీకు కన్సర్న్ లేనట్టే, నీకు పట్టింపు లేనట్టే. అట్లాంటప్పుడు నీ విశ్వాసం సరైనటువంటి విశ్వాసం కాదు,
రాహాబు యొక్క విశ్వాసం మనకు సవాల్తో కూడింది. రాహాబు యొక్క విశ్వాసంలో ఏం కనపడతా ఉంది? కన్సర్న్ కనపడతా ఉంది, పట్టింపు కనపడతా ఉంది. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4-5 వచనాలు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4-5 వచనాలు కలిసి చదువుతాం. 3-5 వచనాలు కలిసినవి చదువుదాం. నా ప్రార్థనలు ఏంది ఎడతెక్క నిన్ను జ్ఞాపకం చేసుకొనొచ్చు, నీ కన్నీళ్లు తలంచుకొని నాకు సంపూర్ణానందం కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగళ్ళు అపేక్షించు. నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని నా పితృాచార ప్రకారం నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించిన దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసం మొదట నీ అవ్వయైన లోయలోను నీ తల్లి అయిన యునీకెలోను వసించను. అది నీ అందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఇప్పుడు ఆహ్వానించిన తర్వాత వెంటనే వారికి విశ్వాసం వచ్చిందని చెప్పలేను. ఇప్పుడు విశ్వాసం ఏం కావాలి? ట్రాన్స్మిట్ కావాలి. విశ్వాసం ట్రాన్స్మిట్ కావాలి. తిమోతికి రాస్తే పౌలు అంటున్నాడు, నీ అందున్న నిష్కపటమైన విశ్వాసాన్ని చూస్తే నాకు చాలా సంతోషం వేస్తుందయ్యా, దానికి నేను దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. కానీ ఈ విశ్వాసం మొదట ఎక్కడున్నింది? నీ అవ్వలో లోయలో ఉన్నింది, అది యునీకెలోకి వచ్చింది, అది ఇప్పుడు నీలోనికి ట్రాన్స్మిట్ అయింది. కుటుంబీకులు రక్షించబడాలి, మన సహచరులు రక్షించబడాలి అని అన్నప్పుడు విశ్వాసం అనేది ప్రదర్శించబడాలి. మనతో వసిస్తున్నటువంటి మన కుటుంబీకులు మనలో ఉన్న విశ్వాసాన్ని చూడగలగాలి, ఆ విశ్వాసం చేత ఆకర్షించబడాలి. అట్లాంటి ఆకర్షణీయమైనటువంటి విశ్వాసమే నాకు కూడా ఇలాంటి విశ్వాసం ఉంటే బాగుండు అన్నటువంటి అభిప్రాయంలోనికి వాళ్ళని తీసుకొస్తుంది. కనుక ఆశ కలిగి ఉండాలి, ప్రార్థించాలి, వారికి బోధించాలి, మన విశ్వాసాన్ని వాళ్ళ ఎదుట ప్రదర్శించాలి. తద్వారానే మనం వాళ్ళకి మన విశ్వాసాన్ని ఏం చేయగలం? ట్రాన్స్మిట్ చేయగలం. కనుక రాహాబు యొక్క విశ్వాసము పట్టింపుతో కూడిన విశ్వాసం అని చెప్పవచ్చు. చివరిగా రాహాబు యొక్క విశ్వాసం నిబంధనతో కూడినటువంటి విశ్వాసం. చూడండి, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం. యెహోషువ 2వ అధ్యాయం 14వ వచనం అందరికి కలిసి చదువుతాం. అందుకు ఆ మనుషులు ఆమెతో, నీవు మా సంగతి వెల్లడి చేయని ఎడల మీరు చావుకుంటున్నట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణం ఇచ్చదము. యెహోవా ఈ దేశమును మాకిచ్చినప్పుడు నిజంగా మేము నీకు ఉపకారం చేసేదమని. ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారం మీద ఉండెను. ఆమె ప్రాకారం మీద నివసించినది కనుక తాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపెను. ఇప్పుడు 17వ వచనం. ఆ మనుషులు ఆమెతో ఇట్లనిరి, ఇదిగో మేము ఈ దేశమునకు వచ్చువారం గనక నువ్వు మా చేత చేయించిన ఈ ప్రమాణం విషయమై మేము నిర్దోషులమగినట్లు నీవు మమ్మను దించిన ఈ కిటికీకి ఆ ఎర్రని దారంను కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వారందరినీ నీ ఇంట చేర్చుకొనుము. నీ ఇంటి ద్వారం నుండి వెలుపలికి వచ్చేవాడు తన ప్రాణమునికి తానే ఉత్తరవాది. మేము నిర్దోషులమగుదుము. అయితే నీ యొద్ద నీ ఇంట ఉన్న ఎవరికే కానీ ఏ అపాయమైనను తగిలిన ఎడల దానికి మేమే ఉత్తరవాదులము. నువ్వు మా సంగతి వెల్లడి చేసిన ఎడల నువ్వు మా చేత చేయించిన ఈ ప్రమాణ విషయంలో మేము దోషులం కామని. అందుకు ఆమె, మీ మాట చొప్పున జరుగునుగాకని చెప్పి వారిని వెళ్ళనంపెను. వారు వెళ్ళిన తర్వాత ఆమె ఆ తొగరు దారమును కిటికీకి. ఈ వచనాలన్నిటిలో ఇటు వేగుల వారికి రాహాబుకు మధ్యలో జరిగినటువంటి ప్రమాణం, నిబంధన మనకు కనపడుతుంది. అయ్యా మీరు నాతో నిబంధన చేయండి అనంటే వాళ్ళు తప్పక మేము చేస్తాం, నీతో నిబంధన చేస్తాం. ఈ విషయంలో మేము ఉత్తరవాదులం, మీ ప్రాణానికి మేము ఉత్తరవాదులం. మేము తిరిగి తప్పకుండా వచ్చినప్పుడు ఆ రీతిగా మేము మిమ్మల్ని కాపాడుతాం. అది వాళ్ళు తనతో చేసినటువంటి నిబంధన. ఆ నిబంధన మీద రాహాబు విశ్వాసం ఉంచింది. వాళ్ళు చెప్పిన మాటల మీద
వాళ్ళు చేసిన ప్రమాణం మీద రాహాబు విశ్వాసం ఉంచింది. దానికి గుర్తేంటి? ఆ తొగరు దారాన్ని కిటికీకి కట్టి. అంటే తనకున్న నిరీక్షణ, వస్తారు వాళ్ళు, తప్పక వస్తారు, వాళ్ళు చెప్పినట్టుగా నన్ను, నా కుటుంబీకులను, నా బంధువులను సంపూర్ణంగా రక్షిస్తారు, కాపాడుతారు అన్నటువంటి నిరీక్షణ ఆమె విశ్వాసంలో ఉంది. సో 5వదిగా నిబంధనతో కూడిన విశ్వాసం. ఆ విశ్వాసంలో ఏం కనపడుతుంది? హోప్, నిరీక్షణ కనపడుతుంది. ఏ విషయంలో నిరీక్షణ కనపడుతుంది అని అంటే, వారు తిరిగి వచ్చినప్పుడు మేము సంపూర్ణంగా రక్షించబడతాం అన్నటువంటి నిరీక్షణ కనపడుతుంది. ఇప్పుడు మన ప్రభువు కూడా మనతో నిబంధన చేశాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 26వ వచనం ప్రతి ఆదివారం మనం వింటూ ఉంటాం. ఇది నా రక్తం, అనేకుల పాప క్షమాపణ నిమిత్తం చిందించబడుచున్న నిబంధన రక్తం. ఏంటి ఆయన మనతో చేసిన నిబంధన? హెబ్రీ 8వ అధ్యాయంలో చెప్తాడు కదా, వారు ఐగుప్తులో నుంచి బయలు వెళ్ళినప్పుడు నేను వారితో చేసిన నిబంధన లాంటిది కాదు ఇది. వారు ఆ నిబంధనలో నిలిచి ఉండనందున నేను వారిని కాదనుకున్నాను, వారిని నిర్లక్ష్యం చేశాను, అలక్ష్యం చేశాను. కానీ నేను మీతో చేయబోతున్న క్రొత్త నిబంధన అటువంటిది కాదు. నేను మీకు దేవుడినై ఉంటాను, మీరు నా ప్రజలై ఉంటారు. నేను మీకు తండ్రినై ఉంటాను, మీరు నా కుమారులు కుమార్తెలై ఉంటారు. అంతేకాదు, మీ దోషముల విషయమై నేను పరిహారం చేస్తాను, మీ పాపములు మరెన్నడూ జ్ఞాపకం చేసుకొనను, సంపూర్ణంగా నేను మిమ్మల్ని రక్షిస్తాను. ఇది ఆయన నిబంధనలో ఉన్నటువంటి విషయం. అందుచేతనే మన ప్రభువు కూడా మన సంపూర్ణ రక్షణ కొరకు ఆయన రాబోతూ ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 28వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 28వ వచనం. అందరు కలిసి చదువుదాం. అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండు వారి రక్షణ నిమిత్తం, పాపము లేకుండా రెండవసారి తన కొరకు కనిపెట్టుకుని వారి రక్షణ నిమిత్తం. అంటే మనం రక్షించబడలేదా? రక్షణ కొరకు వస్తానంటున్నాడు కదా. తన కొరకు కనిపెట్టుకుని వారి రక్షణ కొరకు రెండోసారి నేను ప్రత్యక్షం అవుతాను, మిమ్మల్ని రక్షించడానికి వచ్చాను, మిమ్మల్ని రక్షించాను, మళ్ళా మీ రక్షణ కొరకు రాబోతున్నాను. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మన రక్షణలో 3 భాగాలు ఉన్నాయి: భూత, వర్తమాన, భవిష్యత్ కాలాల రక్షణ. ఎఫెసీ 2వ అధ్యాయం 5, ఎఫెసీ 2వ అధ్యాయం 8వ వచనం ప్రకారంగా మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షించబడి ఉన్నారు. ఇది పాస్ట్ సాల్వేషన్, గతకాల రక్షణ గురించి మాట్లాడుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో సిలువను గూర్చిన వార్త నశించిన వారికి వెరితనము కానీ రక్షించబడుచున్న మనకు, బడుచున్న ఏ కాలాన్ని గురించి మాట్లాడుతుంది? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ కదా. రక్షించబడుచున్న మనకు. ఇప్పుడు చదువుకున్న మాటలో రక్షించేదానికి ఆయన మన కొరకు రాబోతున్నాడు. అందుకే హెబ్రీ 7వ అధ్యాయం 25వ వచనంలో కూడా మనం చదువుతాం, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఆయన నిరంతరం జీవించుచున్నాడు కనుక మనల్ని సంపూర్ణంగా రక్షించుటకు వెంటనే తీసేస్తుంటావు ఏంటగా, సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడైన, రక్షించుటకు. ఇది దేని గురించి మాట్లాడుతుంది? భవిష్యత్తును గురించిన సంగతిని గురించి మాట్లాడుతుంది. సో మన రక్షణలో 3 భాగాలు ఉన్నాయి. పాపపు శిక్ష నుండి రక్షించబడ్డాం, పాపపు శక్తి నుంచి రక్షించబడుతూ ఉన్నాం, పాపపు ఉనికి నుండి రక్షించబడబోతూ ఉన్నాం. సో ఈ పాప ప్రపంచంలో నుండి మనల్ని తీసుకుని వెళ్ళేదాని కొరకు ఆ ప్రభు రాబోతున్నాడు. దాని కొరకు ఆయన తన రక్తంతో నిబంధన చేశాడు. ఎర్రని తొగరు దారం కూడా ఎర్రనిదే. ఆ ఎరుపు వర్ణం, ఈ ఎరుపు వర్ణం మన ప్రభు తిరిగి మన సంపూర్ణ రక్షణ కొరకు రాబోతున్నాడు అన్నదానికి చిహ్నాలవి. అందుకే మనం ఈ బల ఉంచుకున్నాం.
మీరు ఈ శరీరంని తిని ఈ రక్తమును త్రాగు ప్రతివాడు ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ప్రభు వచ్చే వరకు అంటే ఆయన రాకడను గుచ్చినటువంటి గమనంలో బ్రతకాలి. చాలాసార్లు శత్రువు మనల్ని వంచేస్తాడు. కొన్నిసార్లు మన అవిధేయతలను బట్టి, మన పొరపాట్లను బట్టి, మన బలహీనతలను బట్టి మనం తప్పిపోయినప్పుడు అయిపోయింది, నీకు ఇక రక్షణ లేదు, నువ్వు నరకప్రాప్తుడవే అన్నటువంటి విధానంలో మనల్ని వాడు కృంగదీసేదానికి ఆస్కారం ఉంది. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మన ఫెయిత్ నిబంధనతో కూడినటువంటి విశ్వాసం మనది. దేని మీద మన విశ్వాసం? ఆయన మనతో చేసిన నిబంధన మీద మన విశ్వాసం. ఆయన రాబోతున్నాడు, నా రక్షణను ఆయన సంపూర్తి చేయబోతున్నాడు, ఖచ్చితంగా నన్ను ఆయన ఈ లోకంలోంచి విడిపిస్తాడు, పాపపు ఉనికి నుండి నన్ను రక్షించబోతున్నాడు అన్నటువంటి నిరీక్షణతో మనం బ్రతకాల. రాహాబు ఆ రీతిగా నిరీక్షణతో బ్రతికింది. అందుకే ఆ విశ్వాసాన్ని ప్రదర్శించడానికి ఆ తొగరుదారాన్ని తన కిటికీకి కట్టింది. కాన్ఫిడెంట్. బహుశా ఇంట్లో వాళ్ళు ఎవరైనా అడుగుతారేమో, ఎందుకు ఆ దారం కట్టావు, ఆ తాడెందుకు కట్టావు, ఆ ఎర్రని తాడెందుకు కట్టావు అని అడిగితే, ఇశ్రాయేల్ ప్రజలు రాబోతున్నారు, ఈ దేశాన్ని పూర్తిగా నాశనం చేయబోతున్నారు, ఆ పరిస్థితుల్లో మన కుటుంబం అంతటిని కూడా సంపూర్ణంగా రక్షిస్తామని వారు నాతో ప్రమాణం చేశారు. సో ఆ తొగరు దారం చూచినప్పుడల్లా ఇశ్రాయేలీలు తనతో చేసిన ప్రమాణం అనేది తనకు జ్ఞాపకం వస్తుంది. అట్లాగనే ఈ రక్తంలో, ఆయన శరీరంలో, ఆయన రక్తంలో పాలు పంపులు పొందుతున్నప్పుడల్లా మనతో ఆయన చేసిన నిబంధన మనం జ్ఞాపకం చేసుకొని నిరీక్షణ గలవారమై ఆయన రాకడ కొరకు ఎదురు చూచేవారంగా ఉండాలి. ఆయన రాకడను గురించిన అపేక్ష మనలో ఉండాలి. ఆ రీతిగా మనం ఎదురు చూడాలి. సో మన విశ్వాసం అనేది చివరిగా దేవుని రాకడను ఆశతో అపేక్షించేటువంటి నిరీక్షణ కలుగజేస్తుంది. దేవుని రాకడను ఆశతో అపేక్షించే నిరీక్షణ కలిగించింది. సో నీ విశ్వాసం యథార్థమైందైతే ప్రభు రాకడను గురించినటువంటి అపేక్షతో ఉన్నావా? రాహాబు ఆ దినాన్ని నుంచి ఎలా ఉన్నది చెప్పండి. ఎప్పుడు వస్తారో ఇశ్రాయేలీలు, ఎప్పుడు మా దేశం మీద దండెత్తుతారో, ఎప్పుడు ఈ పట్టణాన్ని నాశనం చేస్తారో, ఎప్పుడు నా కుటుంబం అంతా రక్షించబడుతుందో అన్నటువంటి నిరీక్షణతో రాహాబు బ్రతికింది. సో ఆమె విశ్వాసం ఎంత ఔనిత్యమైనటువంటి విశ్వాసం. అందుచేతనే పరిశుద్ధాత్మదేవుడు విశ్వాస వీరుల పట్టిక రాయాల్సి వచ్చినప్పుడు 11వ అధ్యాయంలో రాహాబు పేరు కూడా తాను ప్రస్తావించాడు. విశ్వాసులమైనటువంటి మనం, దేవుని బిడ్డలమైనటువంటి మనం, రాహాబు జీవితం మనకు సవాలుగా లేదా? మన విశ్వాసాన్ని ఒకసారి పరీక్షించుకుందాం. ఆమె విశ్వాసం ఆమెను రక్షించింది. రెండవది, ఆమె విశ్వాసం బహుధైర్యమైనటువంటిది. మూడవది, ఆమె విశ్వాసంలో నిశ్చయత ఉంది, కాన్ఫిడెన్స్ ఉంది. నాలుగవది, ఆమె విశ్వాసంలో కన్సర్న్ ఉంది, పట్టింపు ఉంది. ఆమె విశ్వాసంలో నిరీక్షణ ఉంది, ప్రభు రాకడ కొరకైన ఎదురు చూచేటువంటి నైజం ఉంది. సో అట్టి విశ్వాసాన్ని మన వ్యక్తిగతమైన జీవితంలో కలిగి ఉండేదానికి ప్రభుకు మన జీవితాలు అప్పగించుకుందాం గాక. ప్రార్థన చేసుకుందాం.